హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలుడు మాస్టర్ అయిన ప్రసన్న మేడం తిరుపతి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ జ్ఞాన దివ్య జీవితం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఓకే మాస్టర్స్, వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అమ్మా, ఈనాటి ఫర్ యూ ఛానల్ ద్వారా నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ప్రసన్న అండి. మాది తిరుపతి. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని. 2010లో అనారోగ్యంతో ధ్యానంలోకి రావటం జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఆరోగ్యం కోసం కాదు ధ్యానం, మరెంతో గొప్ప జీవిత మార్గాన్ని అందించేటువంటి ఒక బ్రహ్మాస్త్రమని మరి గురువు గారి బోధనల ద్వారా తెలుసుకుని వారి మార్గంలో ప్రస్తుతం ఎంతో ఆనందమయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, మా కుటుంబం అంతా కూడా. ఈ సందర్భంగా మరి మన ఆరాధ్య దైవమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలను సమర్పించుకుంటూ, ఈరోజు నా అనుభవ జ్ఞానంతో నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయాలని ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. మరి ధ్యాన దివ్య జీవితం ఏమిటి? ధ్యాన దివ్య జీవితం ముఖ్యంగా మనము మన ఆధ్యాత్మిక శాస్త్రంలో, భగవద్గీతలో కానీ ఇతర ఆధ్యాత్మిక శాస్త్రాల్లో కానీ ఒక శ్లోకం చెప్పినప్పుడు దానికి పదచ్ఛేదం చేసి ఆ తర్వాత తాత్పర్యాన్ని వివరిస్తారు, దానికి భాష్యం రాసిన వాళ్ళు. అలా నేను ధ్యాన దివ్య జీవితం అనే ఈ పదానికి పదచ్ఛేదం చేసి ఒక్కొక్క దాని గురించి టూకీగా చెప్పి ఆ తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్తాను. ధ్యానము, దివ్యము, జీవితం. ధ్యానము అంటే ఏంటి? మనందరికీ తెలిసిందే. ధ్యానము అంటే మరి పత్రి సార్ చెప్పింది శ్వాస మీద ధ్యాస. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే పరిపరి విధాల చంచలమైన మనస్సు నిశ్చలపడి మరి అందులోని ఆ చిత్తము చక్కగా శుద్ధి అవుతుంది. దీన్నే మనము మనోశుద్ధి అంటాం. కనుక ధ్యానం అంటే మనసును పరిశుద్ధం చేసి ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చేటువంటి ఒక అవగాహన కలిగించే అభ్యాసం అని నా అభిప్రాయం. తానే ఆత్మనని, ఆత్మే పరబ్రహ్మమని, ఆ పరబ్రహ్మమే అంతటా ఉన్నదని స్వయంగా తెలియజేసే అద్భుతమైన మార్గమే ఈ ధ్యాన మార్గం. మరి ఇంత గొప్ప మార్గాన్ని మనకు అందించిన మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈ మానవ జీవిత పరమ లక్ష్యమైనటువంటి ఆ మోక్ష మార్గానికి ఒక నాంది ధ్యానం. తెలుసుకుని ఆ మార్గంలో మనం వెళుతున్నందుకు మనందరము ఎన్నో ఎన్నో జన్మల పూర్వ జన్మల సుకృతం అనే చెప్పాలి ఈ మార్గం మనకు లభించటం. మరి రెండవ పదము దివ్యము. దివ్యము అంటే చాలా గొప్పది అని అర్థం. ఇంకా దివికి సంబంధించినది అన్న అర్థం కూడా వస్తుంది. దివి అంటే పరలోకం. అలాగే దైవీకమైనది అన్న అర్థం కూడా వస్తుంది. మరి మనం చూసినట్లయితే దివ్యము అన్న పదము దైవము అన్న పదాన్ని పోలి ఉంది. కాబట్టి దివ్యము అన్న పదానికి అత్యంత గొప్ప అర్థం అన్నది మనము ఇక్కడ అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి జీవితం, మూడవ పదం జీవితం. జీవితం అంటే ఏంటి? మనం జీవితం అంటే మన కంటికి కనిపించే మన పుట్టుక చావుల మధ్య ఉన్నదే జీవితం అనుకుంటాం.
కానీ ఇక్కడ 2 రకాల జీవితాలున్నాయండి. మొదటిది ఆత్మ జీవుడిగా ఒక శరీరాన్ని పొంది, ఈ భూమి పైన జన్మ తీసుకున్నప్పటి నుండి, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళే వరకు గల కాలం. ఇది ఒక జీవితం. ఇది కనిపించే జీవితం. మనకు కనిపించేటువంటి జీవితం. ఇక రెండవది శరీరాన్ని వదిలిన తర్వాత అప్పటి నుండి మరొక శరీరాన్ని మనము పొందే వరకు గల కాలం. ఈ కాలము కనిపించని జీవితమే. మనకు కనిపించదు. భౌతిక శరీరంతో ఉన్నంత వరకు అది తెలియను కూడా తెలియదు చాలా మందికి. అలాంటి జీవితం ఒకటి ఉంటుంది అని. కనుక ఈ కనిపించే జీవితము, కనిపించని జీవితము ఈ రెండింటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ, మనం మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ఏది దివ్య జీవితమో, ఆ దివ్య జీవితానికి మనం ఏం చేయాలి? మన తక్షణ కర్తవ్యం ఏంటి? పెద్దలు చెప్తూ ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. మరి ఆ దివ్య జీవితాన్ని పొందటానికి మనం ఏం చేయాలి? అనే విషయాల్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కనిపించే జీవితము ప్రాపంచిక జీవితం. కనిపించని జీవితం ఆధ్యాత్మిక జీవితం. ఇందాక చెప్పాను. ఈ భూమి మీద శరీరంతో ఉన్నంత వరకు ఉన్నది ప్రాపంచిక జీవితం. కనిపించేది. శరీరాన్ని వదిలి వెళ్లి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకునేంత వరకు మనకున్న జీవితము ఆధ్యాత్మిక జీవితం. అదే కనిపించని జీవితం అని చెప్పాను. మీరు చక్కగా ఇది గుర్తుపెట్టుకుని దానిలో ఉన్నటువంటి ఆ తేడాని మనం తెలుసుకుందాం. మరి కనిపించే జీవితం ప్రాపంచిక జీవితం, కనిపించని జీవితం ఆధ్యాత్మిక జీవితం. కనిపించే జీవితము మాయకు వశమైనది. మాయ కమ్మేస్తుంది ఇక్కడ. జ్ఞానాన్ని ఉదయింప చేయకుండా మనలో ఈ మాయ అన్నది అజ్ఞానానికి దారి తీస్తూ ఉంది. కనుక ఈ కనిపించే జీవితం అంతా మాయకు వశమైపోయి మనల్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మన జీవితాల్ని దుఃఖమయం చేస్తూ ఉంది. మరి కనిపించని జీవితము సత్యానికి వశమైనది. అక్కడ సత్యం తప్ప మరొకటి లేదు. ఏమిటి సత్యము? ఎన్నటికీ నిత్యమైనదే సత్యము. ఎన్నటికీ నిత్యమైనది ఏది? నశింపు లేనిదే నిత్యమైనది. ఏది నశింపు లేనిది? ఆత్మే నశింపు లేనిది. మరి ఆత్మ అన్న సత్యానికి వశమైనదే ఆ కనిపించని జీవితం. మరి ఈ కనిపించే జీవితం అశాశ్వతం. శాశ్వతం కాదు. కనిపించని ఆ జీవితమే శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన జీవితం కోసమే మనము మన ఈ అశాశ్వతమైన జీవితానికి వచ్చాం. ఈ అశాశ్వతమైన జీవితంలో ఆ శాశ్వతమైన జీవితం కోసం మనము పాటుపడాలి. మరి కనిపించే జీవితం మనకు పరస్థానమట ఇది. ఈ జీవితం మనకి పరస్థానం. కానీ కనిపించని ఆ జీవితమే మన స్వస్థానము. మన అసలైన స్థానము అదే. కానీ మనము ఇదే మన స్వంతం అనుకున్నట్టుగా నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా ఆస్తులు, నా వారు, నా ఊరు ఇలా మనము అలా వాటికి బందీలమైపోయి కూర్చుని ఉన్నాం. ఇవేది మనది కాదు. కనిపించని ఆ పరలోకమే మన స్వస్థానం. ఇదే పరలోకం మనకి. అది మన స్వస్థానం. అందుకే చెప్పాను. ఈ కనిపించే జీవితము పరస్థానము. కనిపించని జీవితమే మన స్వస్థానము. ఇది తెలుసుకుంటే చాలండి. అశాశ్వతమైన, అసత్యమైన ఆ జీవితం కోసం మనం ఇక్కడ ఆ లాభాల కోసం పాటుపడాలి. కానీ ఈ అశాశ్వతమైన జీవితంలోని లాభాల కోసమే వెంపర్లాడుతూ ఉన్నాం.
ఇల్లు కట్టుకున్నామా, కారు కొనుక్కున్నామా, నగలు కొనుక్కున్నామా, చీరలు కొనుక్కున్నామా, అది చేశామా, ఇది చేశామా, ఇలా ఈ అశాశ్వతమైన వాటి పట్ల మనము వెంపర్లాడుతూ ఉన్నామే కానీ, మన శాశ్వతమైన మన స్వస్థానానికి మనం చేరుకునే మార్గం ఏంటి? అక్కడ ఆనందంగా జీవించవచ్చు కదా! అక్కడ ఆనందం తప్ప మరొకటి లేదు. కానీ ఈ కనిపించే జీవితంలో దుఃఖం తప్ప మరొకటి లేదు. చూడండి, ఏదైనా సరే మనము చాలా సంతోషిస్తున్నాం అనుకుంటాం. దాని వెనకాతలే దుఃఖం ఉంటుంది. ప్రతి సుఖం వెనక ఒక దుఃఖం, ప్రతి సంతోషం వెనక దానికి సంబంధించిన దుఃఖాన్ని మనం అనుభవించే తీరుతాం ఈ భూమి మీద. కానీ శాశ్వతమైన ఆనందం ఎక్కడ కలుగుతుంది అంటే కనిపించని ఆ జీవితంలోనే. ఇలా మనము ఈ కనిపించే జీవితం ఎందుకు అంటే మనకు ఒక పాఠశాల లాంటిదట ఈ కనిపించే జీవితం. అంటే ఈ భూమి మీద జీవితం. కనిపించని జీవితం మన ఇల్లు లాంటిది. ఇంటి నుంచి పిల్లల్ని మనం పాఠశాలకు ఎలా పంపిస్తాం? చక్కగా చదువు నేర్చుకుని తిరిగి రా అని. అలా పైనుంచి మనము మన ఇంటి నుంచి ఈ భూమి మీదకి, ఈ భూమి అనే పాఠశాల మీదకి పాఠాలు నేర్చుకోవటానికి, అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందటానికే వచ్చాము. కనిపించే జీవితము ఒక జన్మ ఒక తరగతితో సమానము. ఒక జన్మంతా ఒక తరగతితో సమానం. కనిపించని జీవితంలో ప్రతి జన్మకు మూల కారణం ఉంటుంది. ఎందుకు మనం ఇక్కడ జన్మ తీసుకున్నామో దాని మూల కారణము మన కనిపించని ఆ జీవితంలో ఉంది. కనిపించే ఈ జీవితం దుఃఖమయం. కనిపించని జీవితం దివ్యమయం. కాబట్టి ఏది దివ్య జీవితం? అంటే శాశ్వతమైన ఆ పరలోక జీవితమే దివ్యమయం. అంటే కనిపించని దివ్యలోకం అనే ఇంటిలో నుంచి మనము కనిపించే ఈ భూలోకం అనే పాఠశాలకు అనుభవ జ్ఞానాన్ని పొందటాని కోసం వస్తున్నాం. మరి ఎన్ని రోజులని ఈ పాఠశాలకు వస్తూ పోతూ ఉంటాం? మనం కూడా ఇంట్లో పిల్లాల్ని స్కూలుకి పంపిస్తాం. ఎన్ని సార్లైనా వాడు ఫెయిల్ అవుతూ ఉంటే ఏమంటాం? ఎన్ని సార్లు పా ఫెయిల్ అవుతావురా? ఈసారైనా పాస్ అయ్యిరా మళ్ళీ అంటామా? అలాగే పైన మన తండ్రి ఆ పరమాత్మ మనకి చెప్తూ ఉంటాడు. పాఠాలు నేర్చుకుని తొందరగా తిరిగి రా అని పైనుంచి మనకి పంపిస్తూ ఉన్నారు మన తండ్రి ఆ పరమాత్మ. కాబట్టి కనిపించని దివ్యలోకంలోని మన తల్లి కానీ, తండ్రి కానీ ఆ పరమాత్మే. ఆయన మనల్ని అంశాత్మలుగా పుట్టించి ఈ భూలోకం అనే పాఠశాలకు పంపించాడు. ప్రతి జన్మ ఒక తరగతితో సమానంగా మనల్ని జ్ఞానం పొందమని పంపారు. ఒక్కొక్క తరగతి పూర్తి చేసుకుంటూ మనము స్వస్థానానికి వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఒకటో తరగతి పూర్తయితే వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. రెండో తరగతికి మళ్ళీ వెళ్తున్నాం, వస్తున్నాం. మరి ఈ చదువంతా పూర్తి గావాలి. అంటే ఈ భూలోకం అనే ఈ పాఠశాలలో కనిపించే జీవితం ద్వారా ఎన్నో తరగతులు అంటే ఎన్నో జన్మలు తీసుకుంటూ, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ, పొందిన జ్ఞానాన్ని బట్టి మన స్వస్థానమైనటువంటి ఆ దివ్య లోకంలో మన స్థాయిని పెంచుకుంటూ అనేక లోకాలను అధిరోహిస్తూ వెళతామన్నమాట. అంటే కొంత జ్ఞానం పొందినప్పుడు కొన్ని లోకాలకెళ్తాం. మళ్ళీ వస్తాం. మళ్ళీ జ్ఞానం పొంది ఇంకొన్ని లోకాలకి. అంటే మనకి ఉన్నత స్థాయి లోకాలు మీ అందరికీ తెలిసే ఉంటది. 7 ఉన్నత లోకాలున్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. మరి ఈ లోకాలన్నిటికీ అర్హతను బట్టి వెళ్లి వస్తూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని జన్మల వరకు భూలోకం, భువర్లోకం మాత్రం వెళ్లి తిరిగి వస్తూ ఉంటామట భూమి మీదకి. అంటే భువర్లోకం, సువర్లోకం. భువర్లోకం అంటే పాపం చేసిన వారు ఆ భువర్లోకంలో శిక్ష అనుభవించి, చేసిన పుణ్యాలకి సువర్లోకంలో అంటే స్వర్గలోకంలో భోగాలు అనుభవించి, మళ్ళీ ఈ భూమి మీదకే వస్తూ ఉంటారు.
మరి కొన్ని జన్మల తర్వాత జ్ఞానం పొందుతూ, పొందుతూ కొంత మంచి పనులు ఎక్కువగా చేస్తూ, కొంత జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు, ఆ తర్వాత జనాలోకంలోకి కొన్ని జన్మల తర్వాత వెళ్ళడం, మళ్ళీ రావడం. ఆ తర్వాత మహాలోకానికి కొన్ని జన్మల తర్వాత వెళ్ళడము, మళ్ళీ తిరిగి రావడం. ఆ తర్వాత ధ్యానం చేస్తూ చక్కగా ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వెళ్ళే లోకం తపోలోకం. అందుకే తపస్సు అంటే తపోలోకం అనేది అదే అన్నమాట. అయినా కూడా మనకి మన దివ్య లోకానికి వెళ్ళటం లేదు మనం. తపోలోకం అయిపోయింది. మళ్ళీ సత్యలోకం. అదే బ్రహ్మలోకం అని కూడా అంటారు. అక్కడే బ్రహ్మ సృష్టి జరుపుతూ ఉంటారు. అది చిట్ట చివరి లోకం అన్నమాట. దానిని కూడా దాటాలట మనం. దానిని దాటినప్పుడే మనకి మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చే పని ఉండదు. ఈ దుఃఖమయమైన జీవితాన్ని అనుభవించే అవసరము ఉండదు. అక్కడంతా ఆనందమే, అంతా సంతోషమే. ఆ పరమాత్మ స్థాయికి మనం ఎదిగి ఆయనతో సమానంగా మనము అక్కడ జీవించడము. అదే దివ్య జీవితము. చూసారా? కాబట్టి మనం పొందిన జ్ఞానాన్ని బట్టి మన స్వస్థానమైన ఆ దివ్య లోకాలలో మన స్థాయిని మనం పెంచుకుంటూ అనేక లోకాలకు వెళ్తూ వస్తూ అక్కడ స్టేజ్ బై స్టేజ్ ఇంప్రూవ్ అవుతూ వెళ్తామన్నమాట. కాబట్టి దానికి ఈ భూమి మీదనే మనము ఈ భౌతిక జీవితంతోనే అనుభవ జ్ఞానాన్ని పొందవలసింది. కాబట్టి ఇది కూడా ఏం తక్కువైనది కాదు. ఈ భూమి ఉంటేనే, ఈ భూలోకంలో ఈ మానవ జన్మ తీసుకుంటేనే ఆ ఎదుగుదల. ఈ మిగతా లోకాల్లో ఉన్నటువంటి అనేక మంది దేవతలు కూడా మానవ జన్మ తీసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ క్యూ కట్టున్నారంట. ఎందుకు ఈ మానవ జన్మ తీసుకుంటేనే ఆ సత్యలోకాన్ని దాటి ఆ పరమ పదాన్ని పొందగలరు. లేకపోతే ఇంకా ఆ కింది స్థాయి లోకాల్లోనే వాళ్ళు దేవతలుగా ఉండిపోతారు. అది కూడా మళ్ళీ జన్మకు కారణమవుతుంది. కాబట్టే ఇక్కడ మన తండ్రి అయిన పరమాత్మ స్థాయికి మనము జ్ఞానాన్ని పొంది పరిపూర్ణులమైతే తప్ప మనము ఆ పరమపదాన్ని చేరుకోలేము. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 16వ శ్లోకంలో చక్కగా వివరించారు. ఏమిటి ఆ శ్లోకం? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అంటే అర్జున, బ్రహ్మలోక పర్యంతం ఉండే లోకాలన్నీ తిరిగి తిరిగి వచ్చేవే. అంటే ఆ లోకాలకెళ్తే మళ్ళీ భూమి మీదకి రావలసిందే ఖచ్చితంగా. కానీ నన్ను చేరుకున్నట్లయితే మాముపేత్యతు కౌంతేయ, నన్ను చేరుకున్నట్లయితే ఇక పునర్జన్మ అనేది లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. చూసారా? అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారు అంటే, ఈ బ్రహ్మలోకాల్లాంటి అనేకమైనటువంటి ఉన్నత లోకాలు దాటి దానికి అవతల పరమపదంలో ఆయన ఉన్నాడు పరమాత్మగా. ఈ సృష్టికర్త, పరబ్రహ్మ, నిరాకార నిర్గుణుడైనటువంటి అనంత చైతన్య శక్తి స్వరూపుడు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నారో ఆ పరమ పదంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉన్నారు. అంటే ఆయన కూడా మనలాగే మానవ జన్మ తీసుకొని అనేక జన్మల్లో ఆయన ఆ జ్ఞానాన్నంతా పొంది చిట్ట చివర ఆయన కూడా ఆ పరమపదం చేరుకున్నాడు. కనుకనే ఆయన అక్కడ చెప్తున్నాడు. నేను అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరమాత్మను ఉద్దేశించి చెప్పడం. ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన రిప్రజెంటేటివ్ గా శ్రీకృష్ణుడు చెప్పడం అక్కడ. నేను ఉన్నటువంటి లోకానికి అంటే ఆ పరమపదం చేరుకుంటే మరల పునర్జన్మ ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పడం జరిగింది. అంటే భూమి మీద తిరిగి జన్మించవలసిన పని లేదు అని ఆయన నోటి వెంటే మనము తెలుసుకున్నాం.
అలా పరమాత్మగా ఉన్న ఆ పూర్ణాత్మ తన ప్రతి అంశాత్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఈ భూమి మీదకి పంపిస్తాడు. అంటే అంశాత్మలైన మనము ఎక్కడికి చేరుకోవాలి చిట్ట చివరన అంటే పరమపదం చేరుకోవాలి. అదే అందరి జీవిత లక్ష్యం కూడా. దాన్నే మనము ముక్తి, మోక్షం అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. కానీ భూమి మీద మానవ జన్మ తీసుకున్న ప్రతి మనిషి ఖచ్చితంగా ఆ స్థాయిని పొంది తీరాలి. తీరుతారు. ఖచ్చితంగా. దానికి మార్గమే ఈ అద్భుతమైన ధ్యానము. మరి ఆ పరమపదం ఎవరు చేరుకోగలరు? అసలు పరమపదంలో ఎవరుంటారు? అంటే పూర్ణాత్మలే ఉంటాయి. అంటే పూర్ణాత్మకే పరమపదం చేరుకునే అర్హత లభిస్తుంది. కనుక ఎవరైనా సరే పూర్ణాత్మగా కావలసిన వారే. పూర్ణాత్మగా తయారవ్వాల్సిందే. అదే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కూడా అనేది మనము చక్కగా తెలుసుకోవాలి. మరి పరమపదం అనే మన స్వస్థానాన్ని చేరుకోవాలంటే దానికి కావలసిన అర్హతను కూడా మనము పొందాల్సి ఉంటుంది. ఆ అర్హత పొందటానికి చక్కటి అవకాశం ఈ మానవ జన్మయే. ఇందాక చెప్పినట్టు మానవ జన్మ అనేది దుర్లభమైనది అంటూ ఉంటారు అందరూ. దుర్లభము అంటే లభించడం చాలా కష్టం. మరి అంత కష్టపడి ఈ మానవ జన్మను తెచ్చుకొని మనం దీన్ని ఖానా పీనా సోనాకి ఉపయోగించుకుంటే ఏమైనా అది మంచి పనేనా? అది బుద్ధిమంతుల లక్షణమేనా? మనం ఖానా పీనా సోనాకొచ్చామా? కాదు. ధ్యాన సాధన చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, అంచెలంచెలుగా జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదిగి, పరమపదాన్ని చేరటం కోసమే మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాం. అది మరిచిపోయి, ఈ కనిపించే ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ సుఖ సంతోషాల వెంటపడి, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే, మన సమయాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ, మళ్ళీ జన్మలు తీసుకుంటూ, మళ్ళీ కష్టాలు, దుఃఖాలు, రోగాలు, సమస్యలు, ఏడుపులు, పెడబొబ్బలు ఇవి తప్పవు. ఖచ్చితంగా అన్నీ అనుభవిస్తూనే ఉండాలి. మరి దుఃఖం కావాలా? ఆనందం కావాలా? మనకందరికీ ఆనందమే కావాలి. మరి ఆనందం కావాలి అంటే, ఆ ఆనందమయ జీవితాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. కాబట్టి ఈ భూలోకం అనే పాఠశాలలో అనుభవాలనే జ్ఞానాన్ని పొందుతూ చిట్ట చివరి జన్మల్లోనే సద్గురువు లభిస్తారట మనకి. చూసారా మనందరికీ మన పత్రిజీ అద్భుతమైన సద్గురువు మనకు దొరికారాయన. ఆయన్ను పొంది సరియైన సాధనను మనం తెలుసుకున్నాం. ఆత్మ జ్ఞానాన్ని పొంది తమో, రజో, సత్వ గుణాలను దాటి నిర్గుణ స్థాయికి చేరుకోవాలి. ఇదే మన గురువుగారు పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన బోధనలు ప్రతీదీ మీరు చక్కగా విన్నట్లయితే ప్రతి అంశము మనకి అద్భుతమైన సందేశాన్నిస్తాయి. ఆయన తమాషాగా చెప్తూ ఎంతో సింపుల్‌గా అరటిపండులో సూదెక్కించినట్టుగా మనకి ఆ జ్ఞానాన్ని అందించారు. చాలా అద్భుతమైన జ్ఞానం ఆయన అందించారు. ఈ భూమండలం మీద ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పత్రిజీ కంటే సులభ రీతిలో ఎవ్వరూ అందించలేరు. మరి ఈ రకంగా మనము ఆ నిర్గుణ స్థాయికి చేరుకుని, ఆ జ్ఞానంతో మన యొక్క ప్రవర్తనలో అనేకమైన మార్పులను మనము చేసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సహజంగా వస్తాయి మార్పులు. ధ్యాన సాధన చేస్తూ, చేస్తూ వెళ్ళినప్పుడు కొన్ని రోజుల్లో మనలో తెలియకుండానే సహజంగా ఎన్నో మార్పులు కలుగుతాయి. కానీ కొన్నింటిని మనం ప్రయత్నపూర్వకంగా మార్పులు తెచ్చుకోవలసినవి కూడా చాలా ఉంటాయి.
అలా తెచ్చుకొని, అలా ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నిస్తే తప్ప, ఆ స్థాయి మనము పొందలేము. ఎప్పుడైతే ఆ నిర్గుణ స్థాయిని చేరుకుంటామో, అంటే అన్ని గుణాలకు అతీతంగా గుణాతీతులవుతామో, తమో, రజో, సత్వ గుణాలను దాటి నిర్గుణ స్థాయికి చేరుకుంటామో, ఇప్పుడు అందరి పట్ల, అన్నింటి పట్ల ప్రేమతత్వం పెరుగుతుంది. అణువణువున ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనము అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. ఎక్కడ చూసినా అన్నింటా భగవంతుడే కనిపిస్తాడు. ఆ స్థాయి మనం పొందాలి. ఒకసారి పొంది మరొకసారి లేకుండా ఉండటం కాదు. సదా అటువంటి స్థాయి. సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్టుగా జీవిస్తూ, మన అణువణువున దైవత్వాన్ని నింపుకొని నడయే నడయాడే దైవాలుగా మారిన తర్వాతనే మన స్వస్థానమైన పరమపదాన్ని మనము చేరే అర్హతను పొందుతాం. నడయాడే దైవాలు. అంటే దైవం అంటే ఎలా ఉంటారు? దేవుడెలా ఉంటాడు? ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు. ఎప్పుడూ ప్రేమతత్వంతో ఉంటాడు. స్వార్థరహితంగా ఉంటాడు. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేదం లేకుండా ఉంటాడు. మరి భగవంతుడంటే అని మరి మా గురువుగారు తటవర్తి రాఘవరావు గారు రాసిన పుస్తకం చదివితే భగవంతుని లక్షణాలు తెలుస్తాయి. మరి ఆ లక్షణాలు ఎందుకిచ్చారు సార్ అంటే, అలాంటి లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవాలి. సదా ఆ లక్షణాలతో మనము జీవించటం నేర్చుకోవాలి. అది కూడా సాధనే. సాధన అంటే ఒక్క ధ్యానం మాత్రమే కాదండి సాధన అంటే. ప్రతిదీ సాధనే. ఆ సాధన ఏంటో మళ్ళీ చెప్తాను నేను చివరిగా. అలా ఈ భూమి మీద నిర్గుణత్వంలో దైవంలా జీవించే జీవితమే దివ్య జీవితం అండి. చూసారా? దివ్య జీవితం అంటే ఏంటో? దివ్య జీవితం అంటే నిర్గుణత్వంలో దైవంలాగా ఈ భూమి మీద మానవులు జీవిస్తే ఆ మానవుని జీవితం దివ్య జీవితం. ఆ జీవితం కోసమే మన గురువుగారు పత్రిజీ మనల్ని ఈ మార్గంలో అద్భుతంగా నడిపించారు. ఎంతో జ్ఞానాన్నిచ్చారు. అద్భుతమైనటువంటి శ్వాస మీద ధ్యాస అనే బ్రహ్మాస్త్రాన్ని మనకు అందించారు. మరి అటువంటి దివ్య జీవితాన్ని సాధించాలంటే మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏంటి? ఆచరించాల్సిన కర్మలు ఏవి? మన ప్రవర్తన ఏ విధంగా మార్పు చెందాలి? ఇవన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మొదట శుద్ధ సాత్విక శాకాహారం, అనునిత్య ధ్యాన సాధనే మన తక్షణ కర్తవ్యంగా మనము ముందుకు వెళ్ళాలి. అంటే శుద్ధ సాత్విక శాకాహారం తీసుకుంటూ ధ్యాన సాధన చేయటమే తక్షణ కర్తవ్యం. అనునిత్య ధ్యాన సాధన ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ఆహార విషయంలో కూడా చాలా 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 జాగ్రత్తలు పాటించాలి. మరి తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ చెప్తారు ఆహార నియమాలు అని చెప్పి. అవైతే అద్భుతమైనటువంటి మార్పు తీసుకొస్తుంది మనకి. ఆహార నియమాలు పాటించాలి. లేకపోతే సాధనలో ముందుకి వెళ్ళలేం. ఆ దివ్య జీవితాన్ని పొందలేం. కాబట్టి మొట్టమొదటిది శుద్ధ సాత్విక శాకాహారము, అనునిత్య ధ్యాన సాధన. మరి రెండవది అజ్ఞానాన్ని తొలగించుకునే కర్మలను చేయాలి. అవేంటో మళ్ళీ చెప్తాను. ఇక మూడవది ధ్యాన సాధన చేస్తూ అజ్ఞానాన్ని తొలగించుకునే కర్మలను ఆచరించినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తనలో అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుందండి. ఇలా ఈ మూడింటిని ఒక్కొక్క దాన్ని మనము చక్కగా విశ్లేషించుకుంటూ ఆ దివ్య జీవితాన్ని ఏ విధంగా పొందవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది అనునిత్య ధ్యాన సాధన. మన గురువు గారు మనకి ఒక అద్భుతమైన ఆత్మ సాధన అనే ధ్యానాన్ని అందించారు.
ఏమిటది? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎంతో చక్కగా వారు మనకి తెలియజేశారు ఆ విషయాన్ని. ఆయన చెప్పిన విధంగా ఎవరైతే శ్వాస మీద ధ్యాస మార్గంలో ధ్యానాన్ని ఆచరిస్తారో, వారు అత్యంత సులభంగా, చాలా తొందరగా దివ్య జీవితాన్ని పొందగలరు. అలా కాకుండా శ్వాస మీద ధ్యాస మార్గం తప్ప ఇతర పద్ధతుల్లో ఎన్నో రకాలుగా ధ్యానాలు చేస్తున్నారు. గైడెడ్ మెడిటేషన్స్ అని, ఇకపోతే రకరకాలైనటువంటి పద్ధతుల్లో ధ్యానాలు చేస్తూ వాటికి కొన్ని పేర్లుతో ధ్యాన పద్ధతులను కొంతమంది చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా తాత్కాలికమైన భౌతిక జీవిత ఫలితాలను ఇస్తాయేమో కానీ, శాశ్వతమైన దివ్య జీవితాన్ని మాత్రము అందించలేవు. తాత్కాలికమైన ఫలితాలు. అది ఎలా ఉంటుంది అంటే, ఈ భౌతిక జీవితంలో మనము కోరికలతో ఎలా ధ్యానం పూజలు చేసేవారమో, సేమ్ అలాగే అయిపోయింది ధ్యానం కూడా. భగవంతుడిని కోరికలతో పూజించేవాళ్ళం. కోరికల కోసమే భగవంతుడున్నాడనుకున్నాం. అలా కోరికలతో భగవంతుడిని పూజించటం ఎంత పెద్ద తప్పో ఈ మార్గంలోకొచ్చాకే తెలుసు. మరి అలాంటి తప్పుని ఈ ధ్యానంలో కూడా చేస్తున్నాం. కోరికలతో ధ్యానం చేయటం. ఇవన్నీ కూడా మనల్ని తాత్కాలికమైన భౌతిక జీవిత ఫలితాలిస్తాయే కానీ, శాశ్వతమైన దివ్య జీవితాన్ని మనకు అందించలేవు. దివ్య జీవితం అంటే నేను చెప్పానని ఎక్కడో పరలోకంలో వెళ్ళాక పొందేది కాదండి. ఈ భూమి మీద ఉండగానే దివ్య జీవితాన్ని మనం సాధించాలి. ఈ భూమి మీద ఉండగానే మనం దివ్య జీవితంలో జీవించినప్పుడే మనం ఆ శాశ్వతమైన ఆ పరమ పదాన్ని మనం పొందటం జరుగుతుంది. ఈ మళ్ళీ మళ్ళీ భూమి మీదకొచ్చే పని తప్పుతుంది. అదే మోక్షం అంటే. మరి ఈ అనునిత్యం సాధన ఏ విధంగా చేయాలి? ఎప్పుడు చేస్తే ఫలితాలు చక్కగా ఉంటుంది అనేటువంటి విషయాల్లో చూసినట్లయితే, ఈ అనునిత్య ధ్యాన సాధనను ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో చేయాలండి. అంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ఉన్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అది కరెక్ట్‌గా చూస్తే మరి ఆ రోజు సూర్యోదయంని బట్టి అలా లెక్క పెడతారు. కాకపోతే మనము అనునిత్యము ధ్యాన సాధన చేసేవారు ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకుంటే మనకి 3-6 చాలా మంచిది. మరి 3కి లేలేని వాళ్ళు అట్‌లీస్ట్ 4 కైనా లేసి 4-6 అనేది మనము ఖచ్చితంగా పెట్టుకొని, ఆ సమయంలో ఎటువంటి మ్యూజిక్స్ ఇట్లాంటివి ఏమి పెట్టుకోకుండా సైలెంట్ మెడిటేషన్ చేయాలి. ముఖ్యంగా చక్కగా స్నానం చేసి కూర్చున్నట్లయితే, ఆ నిద్రమత్తు కూడా పోయి చక్కగా మనకి ధ్యానం కుదురుతుంది. కాబట్టి చక్కగా నిశ్శబ్దంగా శ్వాస మీద ధ్యాస ఉంచటం వరకే మన పని. అలా ఉంచుతూ అంతర్ముఖంగా మనసును మళ్ళించినట్లయితే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా చంచలమైన మన మనస్సు నిశ్చలంగా మారుతుంది. ఇంకా సాధన కొనసాగిస్తూ ఉంటే నిశ్చలమైన మనస్సు నిర్మలంగా మారుతుంది. ఇంకా సాధన కొనసాగిస్తే నిర్మలమైన మనస్సు శూన్యమవుతుంది. ఇలా రోజు మనము మనసును శూన్య స్థితిలో ఉంచే విధంగా ధ్యానం చేస్తూ ఉంటే, ఓ అరగంట, 10 నిమిషాలు కూర్చుంటే శూన్యం రాదు. ఆ స్థితి రాదు. అందుకే గంటలు గంటలు కూర్చోవాలి. 4-6 అనేది కంపల్సరీ పెట్టుకుంటే, చక్కగా ఆ సమయంలో ధ్యానము అన్నది అద్భుతంగా కుదురుతది. ఎందుకంటే, ఆ సమయంలో పర్యావరణం అంతా గూడా చాలా నిర్మలంగా ఉంటుంది. ఈ ఆలోచనల వైబ్రేషన్స్ అన్నది చాలా తక్కువుంటుంది. అందరూ నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఈ ఆలోచనల సాంద్రత పర్యావరణంలో తక్కువగా ఉంటుంది కాబట్టి, మనకు కూడా వాటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా ధ్యానం కుదురుతుంది.
ఇంకా సాధన కొనసాగిస్తూ ఉంటే, ఆ శూన్యమైన మనస్సు ఒకానొక స్థితిలో పరిశూన్య స్థితికి చేరుకుంటుంది. మరికొన్ని రోజులకి పరిశూన్య స్థితి నుంచి మహాపరిశూన్య స్థితికి చేరుకుంటుంది. అలా మహాపరిశూన్య స్థితికి చేరుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి అనేక మాలిన్యాలు, చెడు అంతా కూడా సహజంగా తొలగిపోతాయి. మనం ప్రయత్నం చేయకుండానే మనలో నుంచి మన చెడు అంతా గూడా వెళ్ళిపోతుంది. అలాగే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానమనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. మరి అలా గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఆ మహాపరిశూన్య స్థితిలో అనంతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగి, ఆ కర్మలు గూడా దగ్ధమయ్యే పరిస్థితి మనకి కలుగుతుందనమాట. కర్మలుంటే మళ్ళీ జన్మ తప్పదు. కర్మ ఉంటే జన్మ. కాబట్టి కర్మలు దగ్ధమైపోతే మళ్ళీ జన్మ ఎలా ఉంటుంది? సహజంగా మనలో మార్పొస్తుంది. ఆ నిర్గుణ స్థితి కూడా మనలో కలుగుతుంది. అంటే ధ్యానం ద్వారా మనం పొందవచ్చు. ఒక్క ధ్యానమే సరిపోతుందా? అంటే మనం ధ్యానం నుంచి లేచాక 6 గంటలకు లేచేస్తాం. మళ్ళీ మన భౌతిక జీవితంలో పడిపోతాం. మన భౌతిక జీవితంలో పడినప్పుడు ఉద్యోగరీత్యా, కుటుంబరీత్యా అనేకమైనటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటి వల్ల మళ్ళీ మనస్సు, బుద్ధి అన్నది కొంత భౌతికమైనటువంటి విషయాల పట్ల అది డైవర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ సరిచేయటానికి ఇంకొన్ని సాధనలు మనకి చాలా అవసరం. సాధన అంటే ఒక్క ధ్యానమే కాదండి. మనసుకు, బుద్ధికి కావలసిన జ్ఞానాన్ని కూడా సమకూర్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనలోని అజ్ఞానం తొలగిపోతుంది. అందుకే పత్రి సార్ మనకి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేటువంటి అద్భుతమైనటువంటి మార్గాలను సూచించారు. ధ్యానము, ధ్యాన సాధన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు ఆచరిస్తూ తద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని మనము అనునిత్యము మన నిజ జీవితంలో ఆత్మ విచారణ ద్వారా ఆ జ్ఞానాన్ని మనలో స్థితం చేసుకుంటూ నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఏ జ్ఞానమైతే మనం పొందామో పుస్తకాలు అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాలు. మనకు పత్రి సార్ అందుకే చెప్తారు. స్వాధ్యాయానికి ఆయన పెద్దపీట వేశారు. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన పుస్తకాలను చదవాలి. అందులోని జ్ఞానాన్ని మనలో స్థితం చేసుకుంటూ, మన నిత్య జీవితంలో వాటిని అప్లై చేయాలి. అన్వయించి జీవించాలి. అప్పుడే మన ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఒక రోజులోనో, కొన్ని నెలల్లోనో లేదా కొన్ని సంవత్సరాల్లో జరిగిపోయేది కాదండి. శ్రద్ధతో పట్టుపట్టి సాధన కొనసాగిస్తూ ఉంటే తొందరగా మార్పు అనేది కనబడుతుందనమాట. దీని కొరకే బుద్ధుడు చెప్పిన విధంగా మనలోని అనేక రకాలైన మలినాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం. జ్ఞానాన్ని పెంచుకుంటూ, ధ్యాన శక్తిని పెంచుకుంటూ ప్రయత్నించాలి. ధ్యాన శక్తి పెరిగినప్పుడే మనం మన యొక్క ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటాయి. మనలో ఏమి ఆహ్, అపసవ్యతలున్నాయి అన్నది మనం గుర్తించి తొలగించుకునే ప్రయత్నం చేయగలుగుతాం. ధ్యాన శక్తి లేదనుకోండి, మన ఎదుటి వారిలో తప్పులే కనిపెడుతూ ఉంటాం. మనిషి యొక్క సహజమైన గుణం ఏంటి అంటే, పక్క వారిలో ఉన్నటువంటి మంచిని స్వీకరించడు ఎప్పుడు కూడా. పక్క వారిలో ఉన్న చెడునే చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇది మనిషి యొక్క సహజమైనటువంటి గుణం. మరి అటువంటి గుణాలే మలినాలు. ఆ మలినాలు తొలగిపోవాలి మనలో. అందుకే పత్రి సార్ జడ్జ్ నాట్ అన్నారు. నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అంటారు. కాబట్టి పత్రి సార్ చెప్పే ప్రతి మాట వెనకాతల ఎంతో అర్థం ఉంది. దాని వెనకాతల మనం గనక విశ్లేషించుకుంటే రోజులు రోజులు క్లాసులు చెప్పుకోవచ్చు. అంత జ్ఞానం వస్తుంది మనకి. మరి మలినాలంటే ఏంటి? మురికా? మురికి కాదు. మలినము అంటే
మన ఆత్మోన్నతికి అడ్డుగా నిలిచేటువంటి ప్రతిదీ మలినమే. అవి ఏంటి అంటే శారీరక మలినాలు, మానసిక మలినాలు, బుద్ధిపరమైన మలినాలు ఇవన్నీ తొలగాలి. మరి శారీరక మలినాలు అంటే తమోగుణ ప్రధానమైన ప్రవర్తన. సోమరితనం, బద్ధకం, అలసత్వం లాంటివి. దీని కొరకు ముఖ్యంగా ఏం చేయాలి అంటే మాంసాహారం గుడ్డుతో సహా ఖచ్చితంగా నిషేధించాలి. ఎప్పుడో ఒకప్పుడండి కొంచెం తింటానండి అంటే కుదరదు. పూర్తిగా నిషేధించాలి. శుద్ధ సాత్విక శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. దీని ద్వారా మన శరీరంలోని మలినాలు అయినటువంటి తమోగుణము పూర్తిగా వదిలిపోతుంది. అప్పుడు ధ్యాన సాధన మనకి చక్కగా జరుగుతుందనమాట. అలాగే శుద్ధ సాత్విక శాకాహారం అంటే ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలి. శాకాహారంలో కూడా నిన్న చేసింది, మొన్న చేసినది, ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేది, వేడి చేసుకొని తిందాంలే అనుకునేది మిగిలిపోతుందని ఆ! అలాంటివి కాకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఫ్రెష్‌గా చేసుకున్నటువంటి శాకాహారం భుజించాలి. అలాగే ఘాటైన మసాలాలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు ఇలాంటివి లేకుండా ఉండేటువంటి ఆహారాన్ని భుజించాలి. దీనివల్ల మనకు శరీర శుద్ధి కలుగుతుంది. శరీరం అన్నది శుద్ధి జరుగుతుంది. ఆహారము ఏదైతే తింటామో అది జీర్ణమై రసాలుగా మారి మన శరీరంలో అణువణువున వెళ్లి చేరుతుంది. అది మన యొక్క ప్రవర్తనకు కూడా అది దారి తీస్తుంది. మనసును కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆహార నియమాలను చాలా చాలా జాగ్రత్తగా మనము పాటించాలి. కాబట్టి ఆహార నియమాలతో పాటు చక్కగా ధ్యాన సాధన చేసినట్లయితే మనసులోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అంటే మనలోని రజోగుణం కూడా తొలగిపోతుంది. మరి అలాగే శుద్ధ సాత్విక శాకాహారము, ధ్యాన సాధనతో పాటు స్వాధ్యాయం చేస్తే మన బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధికేం కావాలి? జ్ఞానం కావాలి. ఎటువంటి జ్ఞానం కావాలి? ఆత్మ జ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలు చదవడం ద్వారా, ఆ జ్ఞానం ద్వారా మన బుద్ధి శుద్ధి అవుతుంది. అంతవరకు ఉన్న అజ్ఞానము మెల్లమెల్లగా తొలగిపోతుంది. కారణం ఏంటి? స్వాధ్యాయం ద్వారా ఎంతో ఉన్నత ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము. మన బుద్ధిలో ఉండేటువంటి అపసవ్యతల్ని మనము సరిచేసుకుంటాము. తద్వారా బుద్ధి శుద్ధి అవుతుంది. కాబట్టి స్వాధ్యాయం ద్వారా ఎన్నో తెలియని ఆత్మజ్ఞాన విశేషాలను మన బుద్ధికి అందించడం ద్వారా బుద్ధి వికసిస్తూ ఉంటుందన్నమాట. అలాగే సత్వగుణంలోని అపసవ్యతలను కూడా తొలగించుకోవచ్చు. అంటే సత్వగుణం అంటే మంచిదే కదండీ! మంచి గుణమే కదా! అని అందరికీ డౌటొస్తుంది. కానీ అందులో కూడా అపసవ్యతలుంటాయి. అజ్ఞానం అనే అపసవ్యత. అంటే భగవంతుని గురించి కొంతవరకు తెలుసుకుంటారు. ధర్మ మార్గంలో జీవిస్తారు. కానీ ధ్యాన, స్వాధ్యాయ మార్గాల ద్వారా భగవంతుని గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటారు. సత్వగుణంలో భగవంతుడు ఎక్కడో గుడిలోనో, విగ్రహంలోనో లేదా పరలోకంలో ఉంటాడు అని తెలుసుకుని ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని చేరుకునే మార్గాన్ని వెతుకుతూ అలా జీవిస్తాడన్నమాట సత్వగుణంలో. మరి ఆ సత్వగుణం గూడా శుద్ధి కావాలి. అంటే అర్థమేంటి? ఎక్కడో విగ్రహంలోనో, గుడిలోనో, పరలోకంలోనో భగవంతుడు లేడు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి, అన్ని జీవుల్లోనూ ఉన్నాడు. ఆత్మై ఉన్నాడు. నేను కూడా ఆత్మనే. నా చుట్టూ ఉన్న వారందరూ ఆత్మస్వరూపులే. అంటే వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే. అలాగే అన్ని జీవులు ఆత్మస్వరూపాలే అనేటువంటి జ్ఞానం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడే బుద్ధి శుద్ధి అయ్యి వికసిస్తుంది. చూసారా? బుద్ధి శుద్ధి కావడమే కాదు వికసించాలి.
అలా బుద్ధి వికాసంలో మరింత పరిపక్వతను సాధించాలి అంటే సజ్జన సాంగత్యం తప్పనిసరి. చూసారా? గురుగారు మనకి ఎంత బాగా ఇచ్చారు అన్ని వరుసగా. ఎందుకు సజ్జన సాంగత్యం అంటే మానవ జీవితానికి ఇది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రక్రియ. ఆది శంకరాచార్యుల వారు చెప్తారు. ఈ సంసారం అనే సాగరాన్ని దాటటానికి ఉపయోగపడే నావ లాంటిదే సజ్జన సాంగత్యము అని. చూడండి మానవుడు తన జీవితం అనే సముద్రంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఈద లేకుండా మునిగిపోయే పరిస్థితి కలిగినప్పుడు అతన్ని ఆదుకోవటానికి వచ్చిన నావ లాంటిదట సజ్జన సాంగత్యం. అంటే సజ్జన సాంగత్యం ద్వారా మనలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఈ సజ్జన సాంగత్యం ద్వారా సాధకులు జ్ఞానంతో పాటు అనేక జీవిత సత్యాలను తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క బుద్ధి వికాసంతో పాటు పరిపక్వత కూడా కలుగుతుంది. పరిపక్వత కావాలి. పరిపూర్ణత్వం రావాలి. ఇలా ధ్యానము, శాకాహారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా శారీరక మలినాలను, మానసిక మలినాలను, బుద్ధిపరమైన మలినాలను తొలగించుకొని మనోబుద్ధులలో పరిపక్వతను సాధించినప్పుడు మానవుని ప్రవర్తన సహజంగా మారిపోతుందండి. ఎవ్వరొచ్చి కూర్చోబెట్టి మార్చాల్సిన పనే లేదు. సహజంగా మారిపోతుంది. అతని జీవితంలో అతను పొందినటువంటి జ్ఞానం ద్వారా అజ్ఞానం తొలగిపోయి సరి అయిన ప్రవర్తన రీతులతో జీవితాన్ని చాలా ధర్మబద్ధంగా జీవిస్తాడు. తాను ఈ భూమి మీదకి ఏ పని మీద వచ్చాడు అని తెలుసుకొని జ్ఞానవంతంగా జీవిస్తాడు. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటన తన ఎదుగుదల కోసమే అనేటువంటి చక్కటి అవగాహనను పొందుతాడు. అలా అనునిత్యం, అనుక్షణం ఆనందంగా జీవిస్తాడు. అలా ఆనందంగా జీవించటమే, ప్రతి క్షణము సమత్వంతో మెలగడమే దివ్య జీవితం. అటువంటి దివ్య జీవితాన్ని మా కుటుంబం పొందింది. అందుకే ఇవంతా నా అనుభవంతో నేను మీకు అందించిన జ్ఞానం ఇది. ఆ స్థితిలో మానవుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ దుఃఖించడు. ఇంకా పూర్తిగా నేను చెప్పలేను కానీ కొంత ఉండవచ్చు. కానీ ఆల్‌మోస్ట్ 80% దివ్య జీవితంలో జీవిస్తున్నాం. కాబట్టి ఇటువంటి స్థితిలో మానవుడు ఎటువంటి పరిస్థితుల్లో దుఃఖించడు, చలించడు, సాక్షీభూతంగా వ్యవహరిస్తాడు. అదే నిర్గుణత్వం అంటే. అటువంటి స్థితిని పొందటానికి మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాము అన్న విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ స్థితి వచ్చినప్పుడే ఆ జన్మే మనకు ఈ భూమి మీద ఆఖరి జన్మ అవుతుంది. ఇప్పుడు మనం పొందే అర్హత పరమపదం ప్రాప్తి. అంటే ఆ పరమాత్మతో సమానంగా ఆయనతో జీవించే హక్కు కలుగుతుంది. అదృష్టం కలుగుతుంది. మరి పరమాత్మ అంటే ఆయనతో పాటు మనం అక్కడ ఉంటామంటే ఇంకేముందండి? మళ్ళీ ఈ భూమి మీదకొచ్చే పని లేదుగా. ఆనందమే ఆనందం. మనము మన నుంచి అంశాత్మలని పుట్టించి వాటి ద్వారా కూడా జ్ఞానాన్ని పొందుతామట. ప్రతి పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మల ద్వారా ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట ఇది. ఓ చైన్ బిజినెస్ ఉండేది ఒకప్పుడు. ఆ టైప్‌లో అంశాత్మలన్నీ భూమి మీదకొచ్చి రకరకాల అనుభవ జ్ఞానాలన్నీ కలిపి పూర్ణాత్మ తీసుకుంటుందట. ఇక్కడొచ్చి జన్మ తీసుకునే జ్ఞానం పొందాల్సిన పని లేదు. అక్కడుండే మనం ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. చూసారా? ఎంత అద్భుతమో! మరి అటువంటి అర్హత అదే పరమపదం ప్రాప్తి. అంటే ఆ జన్మలో శరీరం వదిలిన తర్వాత మనం చేరుకునేది ఆ పరమాత్మతో సమానంగా జీవించగలిగిన పరమపద జీవితం. అదే దివ్య జీవితం.
కనుక భూమిపైన దివ్య జీవితాన్ని పొందితేనే మనం స్వస్థానమైన మన పరమపదంలో దివ్య జీవితాన్ని పొందగలము. అలా పరమపదంలో దివ్య జీవితాన్ని పొందిన వారే పూర్ణాత్మలు. అలాంటి వారే శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి వారే మరి రమణ మహర్షి. అలాంటి వారే మన పత్రిజీ. చూసారా? కారణ జన్ములు వీరందరూ. ఆల్రెడీ వారు పరమపదం పొంది మన కోసము ఒక సద్గురువుగా ఇక్కడికి వచ్చి మనకి జ్ఞానాన్ని అందించి ఆయన పని పూర్తి కాగానే ఆయన వెళ్ళిపోయారు. మరి అటువంటి పూర్ణాత్మలే పరబ్రహ్మలై మళ్ళీ వారి నుండి అంశాత్మలను సృష్టిస్తూ ఉంటారు. అందుకే పత్రి సార్ ఒకసారి ధ్యాన మహాచక్రంలో మనల్ని సహ సృష్టికర్తలారా అని సంబోధించారు. సహ సృష్టికర్తలంటే మీరు కూడా వెళ్ళిపోయి ఆ దివ్య జీవితంలో ఆ పరమాత్మతో సహా సహ సృష్టికర్తలుగా మారండి అని హింట్ ఇచ్చారు మనకి. మన బుర్రలకు అప్పుడు ఎక్కలేదన్నమాట. రాను 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 స్వాధ్యాయము సజ్జన సాంగత్యము సాధన పెరిగే కొద్దీ ఒక్కొక్కటి అర్థమవుతుంది. చూడండి, మీరు కావాలంటే ధ్యానంలో వచ్చిన కొత్తలో కొన్ని పుస్తకాలు చదివాము, కొంత మేరకు అర్థమవుతుంది. ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ చదివితే దానిలో మరింత ఎక్కువగా జ్ఞానం మనకి లభిస్తుంది. దానికి కారణము మన ఆత్మస్థితిలో ఎదుగుదల. మన బుద్ధి పరిపక్వంగా దాన్ని స్వీకరిస్తూ ఉంది. అనేక కోణాల్లో ఆ జ్ఞానాన్ని తీసుకునే స్థాయికి మనం చేరుకుంటూ ఉంటాం. కాబట్టి మనం కూడా సృష్టికర్త అయినటువంటి ఆ పరబ్రహ్మను చేరుకోవటానికి ఈ భూమి మీద జన్మించటం, మరి పత్రిజీకి శిష్యులుగా చేరటం జరిగింది అని నా భావన. కనుక ఇటువంటి ధ్యాన మార్గంలో అత్యంత గొప్పవారైన గురువు దగ్గరికి చేరుకున్న మనము ఎంతో ధన్యులం. కనుక మనందరం పత్రిజీ గారు చెప్పినట్టుగా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ శుద్ధ సాత్విక శాకాహారాన్ని ఖచ్చితంగా పాటిస్తూ స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటూ పెంచుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మన యొక్క మనోబుద్ధులలో పరిపక్వతను సాధించాలి. అలా సాధించి ఆత్మస్థితిలో సదా ఆనందంగా జీవించినప్పుడే మనది దివ్య జీవితం అవుతుంది. మరి అటువంటి దివ్య జీవితానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా సాధన చేయాలి, పాటుపడాలి, పట్టుపట్టాలి, సాధించాలి. అదే మన గురువు గారి యొక్క ఆశయం కూడా. మనం అందరం ఆ స్థాయికి ఎదగాలని వారి ఆశయం కూడా. మరి ఇటువంటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.